మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ కాళీమాత దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, అధ్యక్షులు రామారావు, అమ్మవారికి అభిషేకం, అలంకరణ దాతలుగా ముందుకు వచ్చినందు అరుణ జనార్దన్ రెడ్డి మరియు కమిటీ మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. ప్రతి నెల వారి మాస అమావాస్య సందర్భంగా ఇప్పటి వరకు ఈరోజు అప్రతిహతంగా నభూతో నభవిష్యతి అనే విధంగా అద్వితీయంగా, అమోఘంగా, అనిర్వచనీయంగా మా గురుస్వామి అయినటువంటి శ్రీ కావేరి సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మన్నేవారి జలాల్పూర్ గ్రామస్తుల సహకారంతో మరియు భక్తగ్రేసరుల యొక్క సంపూర్ణమైనటువంటి వారి శాఖ మాకు ఎంతో ఆనందం. అలాగే ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క అమ్మవారు మరి భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మహంకాళి అమ్మవారిగా ప్రసిద్ధి చెంది మరి పిలిచినంతనే పలికేటువంటి అమ్మవారు. అలాగే కొంగు బంగారమైనటువంటి అమ్మవారు. ఎంతోమంది నాతో సహా ఎంతోమందికి అమ్మవారి యొక్క మహిమాన్వితలు మరి కళల రూపంలో కానీ వివిధ దశలలో అమ్మవారి యొక్క ప్రత్యక్ష మరియు పరోక్షమైనటువంటి మహిమలను చూసినాం కనుక మరి అమ్మవారిని కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తగ్రేసరుడు అతనిపై, వారి కుటుంబ సభ్యులపై అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని, అలాగే మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరితో మరి ముఖ్య విజ్ఞప్తి, అతి త్వరలోనే నభూతో నాపశ్యతి అనేటువంటి విధంగా రాతి కట్టడంతో ఈ యొక్క ఆలయము నిర్మాణము చెందాలని, దానికి 33 కోట్ల దేవతల ఆశీర్వాదాలు, అలాగే మా కావేరి సత్యనారాయణ గారి యొక్క నిండు మనసుతో, అంకిత భావంతో కడుతున్నటువంటి ఈ దేవాలయము అతి త్వరలో భారతదేశంలోనే ఎంతో ఒక చరిత్రలో నిలిచిపోతుందని ఆశిస్తూ జై కాళీ, జై కాళీమాత. ఈరోజు నిజంగా కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కార్తీక అమావాస్య, దీపావళి మరుసటి రోజు అమ్మవారి కాళీమాత దర్శనం కావడం నిజంగా కూడా ఎంతో పుణ్యం అనుకుంటున్నాను. అమ్మవారి దర్శనానికి ఎక్కడికో పలక్నుమాలో ఉన్న కాళీమాత దర్శనానికి వెళ్తున్నాం. కానీ ఇంత దగ్గరలో నర్సాపూర్కు ఇంత దగ్గర ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ అవుతున్నదని నిజంగా కూడా తెలిసి చాలా రోజుల నుంచి కూడా దూరంగా ఉంటున్నాం. అమ్మవారి ఆజ్ఞ లేనిది మనం సీమ కూడా కుట్టదు అన్నట్టుగా అమ్మవారు ఈరోజు మనకు అనుమతి ఇచ్చింది అమ్మవారి దర్శనానికి. అందుకే ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నాం కుటుంబ సమేతంగా. ఇక్కడ ఈ దేవాలయం ఇంత వడ్డింత అన్నట్టుగా ఒక పెద్ద దేవాలయంగా బాసిల్లాలని, ఇంకా ఎంతో పురోగతి పొందాలని, అమ్మవారి కృప అందరి మీద ఉండాలని, ఈ ఇక్కడ ప్రాంతం అంతా ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ తప్పకుండా అమ్మవారి సేవ చేసుకునే అవకాశం అమ్మవారు కల్పించాలని కోరుకుంటున్నాం. నా పేరు అరుణ చక్రవర్తుల. మేము బీరంగూడలో ఉంటాము. నేను యాక్చువల్గా ఈ కన్జ్యూమర్ ఫారం, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్కి డిస్ట్రిక్ట్ చైర్మన్ సంగారెడ్డి, హ్యూమన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్, ఉమెన్స్ ప్రొటెక్షన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇక్కడ టెంపుల్ ఉందని తెలుసు. తను శారదమ్మ అని మా గ్రూప్లో మెంబరు, వైస్ చైర్మన్. తను ఎప్పటి నుంచో చెప్తుంది, అమ్మ రండి మేడం వెళ్దాము, ఇక్కడ టెంపుల్ ఉంది, కాళీమాత టెంపుల్ చాలా బాగుంటుందని. ఎన్నిసార్లు వస్తా అని చెప్పినా కానీ మాకు అసలు రావడానికి వీలు అవ్వలేదు. అంటే అమ్మవారి దయ కూడా ఉండాలి, అమ్మవారి దయ లేదు మనం ఏం చేయలేము. ఈరోజు కుదిరింది అమావాస్య, మేడం రండి, అభిషేకాలు బాగా అయిపోయి మంచిగా అయిపోయి మీరు రండి, ఒక్కసారి చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పేసి తను అనడం వల్ల సరే మేము వెళ్దాం కంపల్సరీ అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది అమ్మవారు ఎంత పవర్ఫుల్. అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత అసలు మాకు కూడా ఎట్లనో అనిపిస్తుంది. అసలు చాలా ఇక్కడ ప్రశాంతంగా ఉంది, వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది. తను చెప్పిన ప్రకారం అమ్మవారికి ఎంత మహిమ ఉందో కూడా అర్థమవుతుంది.
చాలా నచ్చింది. మేము కూడా మా వంతు సహాయం కూడా మేము చేస్తాము. గుడి కడతా అంటుండ్రు కాబట్టి దానికి మేము కూడా ఏదైనా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.